ఆంధ్ర స్టైల్ పెరుగు వడ ఎలా చేసేద్దామో చూసేద్దాం రండి. ముందుగా మనం మినపప్పుని నానబెట్టుకొని ఇలా నానిన మినపప్పుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి చేతికి అంటకుండా ముద్దలాగా గట్టిగా చేసుకోవాలన్నమాట. ఇలా పట్టుకున్న పిండిలోకి అల్లం తురుము యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి టేస్ట్ బాగుంటుంది, అందుకని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ టేస్ట్కి తగినట్టు ఈ పిండి వరకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండితో గారెలు వేయాలి. ఇప్పుడు అందరూ ఇలా వేళ్ళ మీదే గారెలు వేస్తున్నారు కదా, నేను ట్రై చేసా, ఎలా వస్తుందో చూద్దాం. ఇలా గారె షేప్లోకి వేసుకొని హీట్ ఎక్కిన ఆయిల్లోకి వదిలేసాను. వచ్చేసాయండి మన గారెలు, బాగానే వచ్చినాయి. ఓకే, ఇప్పుడు మన గారెలు రెడీ అయిపోయినాయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు గారెలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అవి ఎలా చేద్దామో చూద్దాం రండి. ఇవి లైట్గా బాయిల్ చేసుకున్న ఆయిల్ గోరువెచ్చగా ఉండాలి. ఆ తర్వాత మనం వేసుకున్న గారెల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి, వాటర్లోకి. ఇదేంటి పెరుగు గారెలు అని చెప్పారు కదా, వాటర్లో వేస్తున్నారేంటి అనుకుంటున్నారా? కాదండి, ఇదే సీక్రెట్. పెద్ద హోటల్స్లో కూడా ఇలానే చేస్తారు పెరుగు గారె. ఎలా అంటే ఇలా, ఎందుకంటే మన పెరుగు బాగా దాన్ని అబ్జర్వ్ చేసుకొని ఫ్లఫీగా బాగుంటుంది టేస్ట్. ఇలా చేస్తే మనం హాఫ్ అన్ అవర్లోనే మనకు అవి రెడీ అయిపోతాయి అన్నమాట తినడానికి. ఇలా ఒక 5 మినిట్స్ వాటర్లో ఉంచుకొని వాటర్ని పిండుకోవాలి. ఈ విధంగా ఇలా పిండుకున్న గారెల్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగులో మొత్తం ఇప్పుడే సాల్ట్ వేసేసుకోవాలి. పెరుగుకి సరిపడా సాల్ట్ వేసేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకొని పెరుగుని కూడా ఇలాగ నేను చూపించిన విధంగా లూజ్గా కలుపుకోండి. ఇంత లూజ్గా ఉంటేనే బాగుంటుంది, మరీ లూజ్గా కాదు, ఈ విధంగా. నెక్స్ట్ ఆ మిశ్రమం ఆ గారెల్లోకి పెరుగుని యాడ్ చేసుకుందాం. పెరుగు కూడా గారెలు మొత్తం ఫుల్గా మునిగే విధంగా పెరుగుని యాడ్ చేసుకోవాలండి. పెరుగు ఎక్కువే పడుతుంది, అది మొత్తం ఫుల్ అయ్యేటట్టు పెరుగుని యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పెద్ద హోటల్స్లో కూడా సీక్రెట్ అదే, దీంట్లోకి అలా వాటర్లో వేసి తీయటమే సీక్రెట్ అనమాట వడకి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఫుల్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఈ పెరుగులోకి సన్నగా తురుముకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత క్యారెట్ తురుముని యాడ్ చేసుకుందాం. క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత పోపు పెట్టుకోవాలండి. పోపుకి కావాల్సిన పదార్థాలు తెలుసు కదా, ఆవాలు, మినపప్పు, శనగపప్పు. వాటిల్లో నేను కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి అలా పోపు పెట్టేసాను. ఆ పోపు ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకున్నాం మనం. ఫైనల్గా బూందీ ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగు గారెల్లోకి బూందీ టేస్ట్ బాగుంటుంది. బూందీ యాడ్ చేసుకోండి కంపల్సరీ. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా అంతేనండి, మన పెరుగు గారె రెడీ. ఎంతో టేస్ట్ ఉంటుందండి, నాకైతే చాలా ఇష్టం. మీకు కానీ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తేనే నా